అయితే దేవుడు చెప్పాడు, భయపడకు, వ్యతిరేకత మధ్యలో నా ఇల్లు కట్టబడును, నేను కట్టి ఇచ్చేదను అని చెప్పి ఆ నీటిని దాటి రావడానికి దేవుడు సహాయము చేశారు. అది కట్టి ముగిసిన తర్వాత ప్రతిష్ఠ చేయుటకు దేవుడు సహాయం చేశారు. ప్రార్థన జరుగుటకు దేవుడు సహాయం చేశారు. అంతటితో నిలబడలేదు. తర్వాత ప్రతి పరిస్థితిలోనూ ఇలాగే ఆటంకములను తీసుకుని వచ్చుటకు సాతానుడు పలు విధములైన కార్యములను చెలరేపాను. ఏదియు ఆటంకమై నిలబడకుండా ప్రభు త్రోవలను కలుగజేసి నడిపించాను. మీకు చేయును, ఈ దినం చేయును. ఇప్పుడేదో ఒక కార్యము ఎర్ర సముద్రం వలె భయపెట్టుచూ నిలుచున్నది. మీరు దాన్ని దాటబోచున్నారు. మార్గము తెరవబడుచున్నది. దేవా, నీటిని దాటునప్పుడు నేను తోడై ఉంటానని చెప్పితిరి. ఈ కుమారుడు, ఈ కుమార్తె నీటి ఒడ్డున నిలబడి ఉన్నారు. ఎలా దాటాలని కలతతో నిలుచున్నారు. యేసు నామములో సముద్రం చీలుటకు అద్భుతము చేసిన దేవుడు ఈ పిల్లలకు ఒక అద్భుతము చేసి మీరు తోడై ఉన్నారని గ్రహింపజేయుడి. యేసు నామమున ప్రార్థించి